నెంబర్ ఇవ్వండి నాకు. బాధితుల నెంబర్ నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా. నాకు ఇవ్వండి, కట్ చేసి నాకు నెంబర్ ఇవ్వండి, నేనే మాట్లాడతా. అని చెప్పేసి దేని గురించి నేను తీసుకొని వస్తాను. బాధితుల తరఫున కేసు వేసిన బాధితుల తరఫున అడ్వకేట్ నేను బాధితులు తీసుకుని లోపలికి వస్తాను. నేను బాధితులు తీసుకొని లోపలికి వస్తాను. నేను బాధితులు తీసుకొని లోపలికి ఇది చాలా తరపున వచ్చిన అడ్వకేట్ ని ఇది మీరు నిజంగా అవమానించడం. బాధితుల తరపున వచ్చిన అడ్వకేట్ ఇది నిజంగా అవమానించడం. మీడియా మిత్రులు అందరూ కూడా గమనించండి. నేను కేసు పెడితే 2 వారాలు టైం తీసుకున్న సీఏ ఇస్తారు. ఆవిడ కేసు పెట్టడంతో ఒక్క రోజులోనే చెప్పారు. ఇది ఎక్కడ సార్? సార్ నేను ఎప్పుడు సార్ ఇచ్చింది? 22వ తారీఖు ఇచ్చేసారు కంప్లైంట్. ఈ రోజు మరి మంగళి గారు ఎట్లా ఒక్కరోజు అయితే సార్ నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ గారు ఫోన్ చేశారు సార్. ఏఎస్ఐ గారు నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. మేము కూడా బ్రదర్ కొంచెం మీరు రాండి. సరే తీయండి, ఇదంతా తీసుకుంటాం. ఓకేనా సార్? పాజిటివ్ నెగిటివ్ చెప్పండి సార్. పాజిటివేనండి, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, ఇది కేవలం కూడా భయపెట్టే మభ్యపెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్యపెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ కానీ వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ అది ఎంత అవమానం అండి. 35 ఎబవ్ ఉండాలి. డ్రైవింగ్ గురించి మాట్లాడు, నేను క్లియర్ చెప్పాను కదా. అంటే ఇది దీంట్లో ఇది పక్కదారి పట్టించడానికి అంతే కదా సార్. ఆల్కహాల్ టెస్ట్ అనేది కరెక్ట్ కాదండి. నేను అదే నేను చేస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోండి. చేయలేదండి. ఏమండి రాత్రి చేసింది ఇది, ఇప్పుడు కాదు. నాకు స్మెల్ వచ్చింది, నాతో పాటు చాలా మంది సార్. రాత్రి చేసిన దానికి ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారు సార్? నన్ను బలవంతంగా ఎట్లా మీరు ఇప్పుడు నేను డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమైనా చేసిన? నేను ఏమైనా బైక్ మీరు ఎందుకు మరి నాకు సార్ ఒక అడ్వకేట్ ని మీరు ఎందుకు ఆల్కహాల్ టెస్ట్ చేశారు? ఎందుకు చేశారు సార్? నేను చేయమలేదే. మీరు పట్టించి నా వెనకాల పోలీసులు పెట్టి మరి బాధితులు ఇప్పుడు తాగానన్నా నేను కూడా లీగల్ వెళ్తా సార్. నేను కూడా లీగల్ వెళ్తా. ఐఎమ్ అడ్వకేట్, ఐఎమ్ నాట్ ఏ నార్మల్ పర్సన్. ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ ఇన్ దిస్ సొసైటీ సార్. మీరు మీద బెదిరించారు. ఇప్పుడు పోలీసులు సార్, మీడియా మిత్రులందరూ కూడా చూడండి. పోలీస్ సార్ వాళ్ళు నన్ను బలవంతంగా ఆల్కహాల్ టెస్ట్ చేశారు. నేను వెహికల్ చేస్తే, నేను ఏమైనా వెహికల్ నడుపుతుంటే సార్ నన్ను ఆల్కహాల్ టెస్ట్ చేశారు. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్ లీగల్ ప్రొసీజర్ తెలియదు అనుకుంటా. వెహికల్ డ్రైవింగ్ చేస్తేనే టెస్ట్ చేయాలి. వెహికల్ డ్రైవింగ్ తాగి పోలీస్ స్టేషన్కి వస్తే పబ్లిక్ ప్లేస్ లో వస్తే టెస్ట్ చేయాలి. ఇప్పుడు తాగానన్నా ఇప్పుడు ఎక్కడ తాగాను చెప్పింది ఎప్పుడు? ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమండి నైట్ ఆల్కహాల్ తీసుకుంటే అది కరెక్టా కాదా మీరు చెప్పండి. కాదండి, ఏమండి తప్పు. ఇప్పుడు ఎవరో కూడా ఏమండి ఇది ఎంత పక్కదారి పట్టించడానికి పోలీసులు చేసే చర్య. దయచేసి చూడండి, నాకు ఎప్పటి నుంచో తెలుసు తమ్ముడు. ఎప్పుడైనా సరే మేమంతా కలిసి కొట్లాడిన తప్ప ఎప్పుడన్నా మేము ఎలాంటివి చేసినా పోలీసులు
రమావత్ మధు, అదేవిధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టట్లా? నేను అదే రోజు మీటింగ్ లో జరిగినప్పుడు కూడా నేను అదే చెప్పా, అమ్మా మీరు ఇందులో లేదంటున్నారు కదా, ప్రధాన నిందితుడు రమావత్ మధు మీద కేసు పెట్టినట్టే నేను పెట్టనట్టు. ప్రధాన నిందితుడు రమావత్ మధుకి నాకు డైరెక్ట్ గా కాల్ కలిపింది. దాదాపుగా 3-4 సార్లు కాల్ చేసి నాతో మాట్లాడిచ్చింది. వెళ్ళి సార్ని కలవరంది, నాతో సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు డబ్బు ఆఫర్ కూడా చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను ఇప్పుడు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను తప్పుడు ఆరోపణలు చేస్తలేను. నా పక్కన బాధితులు ఉన్నారు, మీరు బాధితులను కూడా అడిగి తెలుసుకోండి. అది మంగ్లీ తమ్ముడు శివ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఒక నిమిషం, ప్రధాన నిందితుడు ఎవరైతే రమావత్ మధు ఉండో వాళ్ళ బావ భరత్ చౌహాన్, ఏది మంగ్లీ తమ్ముడు వాళ్ళతో మంగ్లీ తమ్ముడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. ఎవరైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో దాని CEO భరత్ చౌహాన్, ఆడు మంగ్లీ తమ్ముడు శివ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లోనే జరిగిందని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నారు బాధితులు ఉన్నారు, చెప్పండి. మీరు ఎంత పెట్టారమ్మా? మీరు ఎంత పెట్టారు సార్? మాకు మేము అందరం మార్కెటింగ్ కంపెనీలో చేస్తాం సార్, మన నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తాము. అందులోనే మధు అనే పర్సన్ మాకు పరిచయం. మాతో పాటు పని చేసినప్పుడు అతను చాలా చిన్న వయసు. మాతో పాటు పని చేస్తూ బయటికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాల తర్వాత ఐఫైగా మళ్ళీ మా ముందుకు వచ్చింది సార్. ఐఫైగా మా ముందుకు వచ్చి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా లాభాలు వస్తాయంటే కూడా నేనైతే నమ్మలేదు సార్. అందరి సంగతి పక్కన పెడితే నేనైతే నమ్మలేదు. మళ్ళీ మా కోటీం వాళ్ళకి ఒకసారి ఇదే బిజినెస్ ప్లాన్ మీద నడుస్తా ఉంటే ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే మంగ్లీ వాళ్ళ గృహ ప్రవేశంలో ఉన్నాం మేడం, ఒక్కరం కాదు 4 వాళ్ళం అందరం వచ్చినామంటే దీనికి మంగ్లీ మేడంకి ఏం సంబంధం అంటే మంగ్లీ వాళ్ళ సిస్టర్నే కదా అతను పెళ్లి చేసుకునేది. ఇప్పుడు గృహ ప్రవేశానికి వచ్చినాము, త్వరలో ఎంగేజ్మెంట్ ఉంది, వీళ్ళందరూ కలిసి కొన్ని బిజినెస్ చేస్తున్నామని మాకు చెప్పింది సార్. ఇప్పుడు అమ్మ మీరు డైరెక్ట్ మంగ్లీతో మీరు ఎప్పుడైనా మాట్లాడారు ఈ విషయం గురించి? ఎట్లా మాట్లాడతాం సార్? ఇప్పుడు మాది నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నారు. ఇప్పుడు కంపెనీ ఎండి వచ్చి మాకు వచ్చి డైరెక్ట్ గా ప్లాన్ చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి మమ్మల్ని ఐడి అయ్యారు కదా సార్. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు ఎలా ఇచ్చారు? డబ్బులు ఇచ్చారా సార్? ఇందులో 5 లక్షలు మాకు 5% ఇస్తా అన్నారు సార్. తర్వాత 5% ల్యాండ్ ఇచ్చి ముందుకు వస్తే బాగుండు. మాకు రిటర్న్స్ ఇస్తామన్నారు సార్. అందుకు మేము ఆశపడ్డాము. ల్యాండ్ ఇచ్చి మేము పెట్టాం, మాతో పాటు ఇంకా చాలా మంది పెట్టారు సార్. ఇప్పుడు వచ్చేసి గత కొన్ని రోజులుగా మధు అనే పర్సన్ మాకు కాంటాక్ట్ లో లేరు. అతనికి ఎన్ని మెసేజ్లు పెట్టినా చూడండి. ప్రెస్ మీట్ కి గల కారణం మీ అందరికీ తెలుసు. సింగర్ మంగ్లీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి, మమ్మల్ని వేధించారని చెప్పి మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని పలానా అడ్వకేట్ సుబ్బారావు వేధించారని ఆమె చూపించిందండి ఒక వీడియో. కనీసం ఒక్క వీడియో అయినా మీడియాకి రిలీజ్ చేసిందా? ఇంతవరకు కూడా మేము ఎన్నో వీడియోలు రిలీజ్ చేశాం, ఎన్నో ఎవిడెన్సెస్ ఇచ్చాం. సింగర్ మంగ్లీ ప్రధానంగా దీంట్లో నిందితురాలని చెప్పి మేము అందరం చెప్తూనే ఉన్నాం. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మేమందరికీ కూడా మీకు వీడియోలు, తర్వాత డబ్బుతో ఉన్నటువంటి వీడియోలు కానివ్వండి, తర్వాత చాలా వరకు ఆమెతో కలిసి దిగిన ఫోటోలు, ప్రధాన నిందితుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు అన్ని కూడా నేను మీడియాకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ రోజు పంజాగుట్ట PS లో బాధితులు కూడా మంగ్లీ మీద కేసు పెట్టడానికి వచ్చారండి. వచ్చినప్పుడు పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. ఇది కావాలని పెద్ద ఎత్తున జరిగిస్తున్నటువంటి నెట్వర్క్ అండి. పోలీసులు కూడా ఇక్కడ నాకు అంటే సపోర్ట్ చేయకుండా మా ఏదో విచిత్రంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్కహాల్ టెస్ట్ చేసి మరీ లోపలికి పంపించడం, ఇలాంటివన్నీ కూడా చాలా అవమానకరంగా చేశారు. సో ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు, దీన్ని అంత కేసుని పక్కదారి పట్టించాలని అడ్వకేట్ సుబ్బారావు ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షానే నిలబడి పోరాటం చేస్తారో. మీరు మంగ్లీ గారు నాకు ఫోన్లో సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించారు, అయినా సరే నేను లొంగలేదు. ఒక ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేసి బెదిరించారు, అయినా నేను లొంగలేదు. చూడండి, నాకు మంగ్లీ ఎన్నిసార్లు, కనీసం నేను మంగ్లీకి ఒక్కసారి కూడా ఫోన్ చేసింది లేదు, మంగ్లీతో నేను మాట్లాడింది లేదు. కానీ మంగ్లీ నాకు దాదాపుగా చూడండి 10 సంఖ్యలో కాల్స్ చేసింది. చూడండి, ఇది మీడియా మిత్రులందరికీ నేను చూపిస్తున్నా. ఆ రోజే ఏది పూజారి నాగేశ్వర గారి ఇంట్లో నేను మాట్లాడాక మీరు క్వశ్చన్స్ చేయండి సార్. అయితే పూజారి నాగేశ్వర గారి దగ్గర ఏదైతే మీటింగ్ జరిగిందో దాంట్లో ఈ రోజు నేను ఊరుకునే ఏది కూడా చేసేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు, బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మంగ్లీకి ఆపోజిట్ లో నన్ను మంగ్లీ బెదిరించిన కేసు కూడా మన ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో FIR చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు. నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చాను. మంగళిని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటానికి ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డ నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగళి ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు నన్ను వేధించిందని కేసు పెడుతున్నారు కదా.